హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర జిల్లాల మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉపరితల ద్రోణి ప్రభావంతో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఇలా మీకు వివరాలన్నిటి గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంటు మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి అనేది ఒకటి కొనసాగుతుంది. సో, ఇక్కడ మీరు ఒకసారి గమనించొచ్చు. ఈ వైట్ కలర్‌లో కనిపిస్తుంది మీకిక్కడ. సో, ఇది ఇక్కడ అలాగే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఆనుకునైతే ఉపరితల ద్రోణి అనేది ఒకటి కొనసాగుతుంది. మరొక వైపు ఈ నైరుతి ఋతుపవనాలు మొత్తం కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు జిల్లాలను విస్తరించడం జరిగింది. ఓకేనా? సో, వీటి ప్రభావంతోనే గత కొద్ది రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదైతే అవుతూ ఉన్నాయన్నమాట. ఇకపోతే రాగల 24 గంటల్లో మనకు ఏపీలో ఎక్కడెక్కడ, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చో మీకు క్లియర్‌గా వీడియోలో అయితే చెప్తాను. ముఖ్యంగా మనకి ఈ యొక్క ద్రోణి ప్రభావంతో, ఓకేనా? రేపు అనగా గురువారం జూన్ 18వ తారీఖున వాతావరణంలో మొత్తం కూడా మేఘావృతమై మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, ఈరోజు సాయంత్రం నుండి కూడా మన ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తిరుపతి కావచ్చు, అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిశాయన్నమాట ఈరోజు సాయంత్రం నుంచి. ఓకేనా? అక్కడక్కడ. రేపటి రోజున ఈ కోస్తాంధ్ర జిల్లాలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఈ కడప, సో, కడప లేదు. ఓకేనా? నెక్స్టు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈ ఏరియాల దగ్గర అక్కడక్కడ కొంచెం మోస్తరు వర్షాలయ్యేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తున్నారు. రేపు అనగా 18వ తారీఖున. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు పడే సమయంలో చెట్ల కింద భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని కూడా హెచ్చరికలు అనేటివి జారీ చేస్తున్నారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో. ఓకేనా? సో, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు భారీగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓకేనా? సో, ఇకపోతే మరొక వైపు మనము ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇంకొంచెం క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఈవెన్ తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో మనకు తెలంగాణ స్టేట్‌కి కూడా రెయిన్ ఎఫెక్ట్ అనేదైతే ఉంది. ఓకేనా? సో, ప్రెజెంట్ చూడొచ్చు మనకు ఈ ప్రాంతంలో ఉపరితల ద్రోణి అనేదైతే కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. మరొక వైపు ఋతుపవనాలు అనేటువంటివి కూడా మొత్తంగా విస్తరించడం జరిగింది
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో. సో, ప్రెజెంటు ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది. ఇక్కడ ఏపీలో మాత్రము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరము, కాకినాడ, ఏలూరు, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటిల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఈదురుగాలతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు పడుతున్నాయన్నమాట, పిడుగుల వర్షాలు. ఓకేనా. మరొక వైపు తెలంగాణలో కూడా ఈ నాందేడు, వరంగల్, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఖమ్మము, ఓకేనా, ఈ హైదరాబాద్, మహబూబ్ నగర్ వీటిలో కూడా అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. ఇకపోతే ఇది ఈరోజు అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా మనకు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం హెవీ రైన్ అయితే నమోదేందుకు అవకాశం అయితే ఉంది. విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం ఈ ఏరియాల దగ్గర. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం ఈ ప్రాంతాల్లో లైట్ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చల్లగా మేఘావృతమైనటువంటి వాతావరణం నెలకొంటుందన్నమాట ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా. తెలంగాణలో మాత్రం అంతగా ఎక్కడ రెయిన్ పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకేనా. సో, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూద్దామండి. సో, ఇది రేపు తెల్లవారుజామున ఒక 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఆ టైంలో వచ్చేసి ఏపీలో మాత్రము ఈ విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాల్లో కొంచెం తేలికపాటి నుంచి మోస్తరుగా పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ చిత్తూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్లలో ఉదయం నుండి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదవుతాయి. తెలంగాణలో మాత్రం వరంగల్, నాందేడు, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర రేపు ఉదయం వర్షం అనేది అయితే పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే ఇది రేపు మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, రేపు మధ్యాహ్నం కూడా మనకు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ రెయిన్ అనేది అయితే పడేందుకు అవకాశం అయితే ఉంది. ఓకేనా. విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో హెవీ రెయిన్ ఉంటుందన్నమాట రేపు ఉదయం నుండి కూడా. ఓకేనా. సాయంత్రం ఇంకా కొంచెం అతి భారీ వర్షాలు పడేందుకు కూడా అవకాశం అయితే ఉంది. నేను ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. ఈ ద్రోణి అనేది కొంచెంగా మనకు ఈ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరకైతే విస్తరిస్తూ ఉందన్నమాట, కొంచెంగా కదులుతూ. మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఈ ప్లేస్లో. ఓకేనా. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రేపు మధ్యాహ్నం చిత్తూరు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు ఈ ఏరియాల దగ్గర లైట్ రెయిన్ ఉంటుంది. ఓకేనా. సో, అలాగే ఇది రేపు సాయంత్రం ఒక 6:30-7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు మొత్తం కూడా ఏపీ రాష్ట్రానికి దగ్గరగా విస్తరిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ద్రోణి అనేది కూడా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం ఈ ఏరియాలకు చాలా క్లోజ్గా అయితే రావడం జరిగిందనమాట. సో, కాబట్టి ఈ ద్రోణి ఎఫెక్ట్తో నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్తో మన ఏపీలో ఈ అనంతపురము, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, కావలి, ఓకేనా, ఈ ఏరియాల దగ్గర కూడా రేపు సాయంత్రం టైంలో కొంచెం హెవీ రెయిన్ పడేందుకు అవకాశం అయితే ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో పిడుగుల వర్షాలు పడతాయి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్లలో కూడా రేపు సాయంత్రం ఆ టైంలో కొంచెం భారీ వర్షం అయితే పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, నాందేడు, వరంగల్ ఈ ఏరియాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ద్రోణి ఎఫెక్ట్తో మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో హెవీ రెయిన్ ఉంటుంది కాబట్టి వాటికి అనుకుని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో దానికి కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో, మనకు ఈరోజు సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో ఏపీలో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిశాయి. సో, రేపు కూడా మనకు మార్నింగ్ నుంచి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓకేనా. బట్ ఈరోజు ఉదయం నుండి కొంచెం ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యే టైంకి వాతావరణం అనేది చల్లబడడం జరిగింది. బట్ రేపు మాత్రం అలా ఉండదండి. రేపు ఉదయం నుండి కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఏపీలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగుల వర్షాలు కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా. సో, ఇవండి ఫైనల్గా మనకు రాగల 24 గంటల్లో వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి మీకు రెగ్యులర్గా కూడా ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి, బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.